కోసమే మానీయులు వచ్చారు. ఆ మానీయులు మన గురించి, మన ఉద్యమాన్ని ఉద్దేశించి రాబోయే కాలంలో మనం ఎలాంటి ఉద్యమాన్ని రూపొందించాలో వివరిస్తారు. కాబట్టి ఏ ఒక్కరు కూడా మాట్లాడకుండా ఒక అర్ధ గంట సేపు మనం సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. ప్రారంభించుకునే ముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారి మనవడైనటువంటి భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ గారిని పూలమాల వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పూలు తల్లి మానీడికి స్టాచ్ కావో. దయచేసి పిల్లలు అక్కడి నుంచి జరగాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సాధిస్తాం అంబేద్కర్ గారు మీ ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ గారు మీ ఆశయాలను. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. అదే విధంగా మన గౌరవ అతిథి అయినటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారిని కూడా పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బహుజన యుద్ధవీరుడు డాక్టర్ విశారద మహారాజు గారిని కూడా అంబేద్కర్ గారికి పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఆర్పీఐ తెలంగాణ ప్రెసిడెంట్ మేజర్ చంద్రకాంత్ గారిని కూడా, అదేవిధంగా విఠల్ గారిని కూడా పూలమాల వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఎందుకు కొనసాగించామో అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కడా జరగని దుర్మార్గం ఘటన ఖమ్మం ప్రాంతంలో జరిగింది. అత్యంత భయంకరమైనటువంటి ఘటన అది. ఒక సునామీ వస్తే ఒక దేశం కనుక నీలబెట్టమైనట్టు, ఒక దేశం ఇంకో దేశం మీద దండయాత్ర పోతే ఏ విధంగా అయితే ఆ దేశం నాశనం అవుతుందో అలాంటి దుర్మార్గమైన ఘటన ఖమ్మం ప్రాంతంలో ఫిబ్రవరి 22 నాది జరిగింది మిత్రులారా. ఇది అత్యంత దుర్చర్య. ఎందుకు? పేద ప్రజలు 729 కుటుంబాలను ఈ ప్రభుత్వం ఎందుకు నేలమట్టం చేసిందో మనం అర్థం చేసుకోవాలి. ఏమాత్రం ఇంటిమేషన్ లేకుండా, ఏమాత్రం కుటుంబాలకు పర్మిషన్ ఇవ్వకుండా, అయ్యా నీ ఇల్లు కూలుస్తున్నామని ఒక్క మాట కూడా చెప్పకుండా తెల్లారుజామున 5 గంటలకు ఈ రాజ్యం మనం నిద్రపోతున్న వ్యక్తుల్ని, కుటుంబాల్ని బయటికి గుంజి విసిరేసి మన ఇల్లుని జేసీబీతో ఎందుకు కూల్చింది? ఈ ఇల్లు కూల్చింది ఎవరు? అసలు ఈ ఇల్లును కూల్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనా? రేవంత్ రెడ్డినా? ఎవరు ఇల్లు కూల్చింది? ఈ ఇల్లు కూల్చింది ఎవరనేది రకరకాలుగా వాదనలు వచ్చాయి. కానీ బీసీ ఎస్సీ ఎస్టీ జేసీగా దీన్ని పూర్తి పరిశీలన చేశాం. ఈ ఇల్లు కూల్చింది రేవంత్ రెడ్డి కాదట. మరి ఇల్లు కూల్చింది కాంగ్రెస్ ఏమనుకోని ఈ కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఓ బహుజన మూతి సత్యాన్ని అడిగాం. ఏం బాబా ఈ ఇల్లు నువ్వే కూల్చినవాట, కాంగ్రెస్ పార్టీ నీకేమైనా పాత్ర ఉందా అని అడిగాం. మాకు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు బాబాయ్ అన్నాడు. అంటే మూతి సత్యనారాయణ కూడా పాత్ర లేదట ఈ ఇల్లు కూల్చడంలో. మరి ఎవరు కూల్చారు? ఎవరికి అవసరం ఉంది ఇల్లు కూల్చడం? ఇది మనం పరిశీలించాలి, ఈ విషయం తెలుసుకోవాలి. ఇల్లు కూల్చడానికి అసలు మన దొంగలు పట్టుకోవాలి కదా. పోలీసులకి ఏదైనా కేసు వస్తే దొంగను పట్టుకొని శిక్షిస్తారు. అది ఎన్ని సంవత్సరాలు పట్టినా నిజమైన దొంగను పట్టుకొని వాడిని శిక్షిస్తారు. మరి మనం 6-7 నెలలు అవుతుంది దొంగను పట్టుకోవాలా వద్దా? మన ఇల్లు కూర్చుని దొంగను పట్టుకోవాలా వద్దా? మరి ఎవరు కూర్చారు? మరి మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. రేవంత్ రెడ్డి నాకు సంబంధం లేదంటాడు, కాంగ్రెస్ పార్టీ నాకు సంబంధం లేదు, అంతమయ్యి ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ పార్టీ జెండాలు పోస్తున్నా, ఆ కూలి నీళ్ళన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలే, మరి కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధం లేదంటుంది. మరి ఎవరికి సంబంధం ఉంది? ఇల్లు చెప్పాలి, గట్టిగా మీరే చెప్పాలి. మీరు చెబితే మన రాజకీయం అనుకుంటారు, మీరు చెప్పితే రాజకీయం అంటారు. మీ ఇల్లు కూర్చుంది ఎవరు? మరి తుమ్మల నాగేశ్వరరావుని మరి అభివృద్ధి ప్రదాత అంటున్నారుగా ఖమ్మం గడ్డ మీద. ఆయన అభివృద్ధి ప్రదాత అంటున్నారు, మరి ఎందుకెళ్ళి కూర్చోండి? ఇది కనిపెట్టారా మీరు? 6 నెలలు అవుతుంది కదా రోడ్డు మీద పడి. మరి తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు ఇల్లు కూర్చుండో మీరు చెప్పాలి, మీరు తెలుసుకోవాలి. ఈ సత్యం తెలుసుకోకపోతే నీకు ఇల్లు రాదు. సత్యం తెలుసుకోకుండా ఎందులో విజయం ఉండదు. మేము ఇల్లు కూర్చున్న తర్వాత అన్ని రాజకీయ పార్టీలు వచ్చి రకరకాలుగా మాట్లాడి కాస్త వాళ్ళ స్టేటస్ లో, లేకపోతే మేము కూడా ఈ ఖమ్మం ప్రాంతంలో ఉన్నామని చెప్పుకోవడం కోసం కాస్త సంఘీభావం ఏదో చేశారు. కానీ బీసీ ఎస్టీ జేఏసీగా డాక్టర్ విశ్వనాథన్ గారు వారి నేతృత్వంలో
దాన్ని పునఃపరిశీలన చేసి ఒకసారి బాధితుల దగ్గరకు వచ్చి తెల్లవాళ్ళు కూడా వాళ్ళతో ఉండి వాళ్ళ సమస్యను తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు మాట ఇచ్చిపోయాడు విశారదన్ మహారాజ్. అంబేద్కర్ గారు, అదేవిధంగా విశారదన్ మహారాజు గారు, రాంబాబు గారు, లక్ష్మీనారాయణ గారు, ఇతర పెద్దలు, సోదరులారా సోదరిమణులారా, మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మొత్తం డైరెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడాలంటే మొత్తం కూలగొట్టినటువంటి ఇల్లు 729. ప్రభుత్వం ఫస్ట్ డిక్లేర్ చేయాలి మొత్తం కూల్చేసిన ఇల్లు ఎవరెవరి. 729 లిస్ట్ ఏంటిది, ఆ లిస్టు మొట్టమొదటి బయట పెట్టాలా. అందులో మేము 311 మందికి ఇచ్చామని ప్రభుత్వం చెప్తున్నది. మేము ఆ 311 మంది లిస్ట్ వెరిఫై చేసినాం. అందులో మన రాంబాబు ఇలా టీం అంతా వెరిఫై చేస్తే దాదాపు 86 మంది అనర్హులకు అందులో ఇచ్చారు అని చెప్పి తెలిసింది. అంటే 62 మందికి వెలుగుమట్లతో ఏ సంబంధం లేదు, వెలుగుమట్లలో వాళ్ళ ఇండ్లు లేవు, వాళ్ళ గుడిసెలు లేవు. అలాంటి 62 మందికి ఇచ్చారు. ఎవరు 62 మంది? ఏ మంత్రికి సంబంధించిన వాళ్ళు, ఏ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు, ఏ అధికారులకు సంబంధించిన వాళ్ళు అనేది ప్రభుత్వం తేల్చాలా. అదేవిధంగా 101 మందికి ఇందిరమ్మ స్కీమ్ కింద వాళ్ళ గ్రామాల్లో ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ నుంచి తీసేసి వాళ్ళ గ్రామాలకు మీరు ఎందుకు పంపించాలా? ఇక్కడ ఇవ్వాలి కదా వాళ్ళందరికీ కూడా. మరి ఆ లిస్టు కూడా ఎట్లా అంటుందంటే అందులో 25 మంది ఏమాత్రం సంబంధం లేనటువంటి అనర్హులకు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మరి ఈ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఇంకా 304 మందికి మొత్తం అలాంటి వాళ్లకు ఎవరైతే గుడిసెలు తీసేసినారో అలాంటి వాళ్లకు మనకు ప్రభుత్వం అనేది ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఇక్కడ ఒక గమ్మత్తున్నది మీరు గమనించాల్సిన విషయం. ఈ వెలుగుమట్ల ప్రాంతంలో ఖమ్మం రూరల్ ఏరియా లోపల మొత్తం భూదాన భూములు ఎన్ని? మాకు భూదాన్ యజ్ఞ బోర్డుకు సంబంధించినటువంటి దానం ఎవరైతే ఇచ్చారో భూములు డోనర్స్ ఉన్నారో వాళ్ళ పుస్తకంలో నుంచి ఓన్లీ ఒక పేజీ దొరికింది అంతే. ఫస్ట్ పేజీ దొరికింది, మిగతా పేజీలు మాకు దొరకలే. ఒక్క పేజీ ప్రకారమే భూదాన్ భూములు ఇచ్చినటువంటి వాళ్ళ మొత్తం భూమి 220 ఎకరాలు. వెంకటరామారావు, దుర్లపాటి వెంకటరామారావు, రాయబట్ల వీరభద్రయ్య, చందా వెంకట కోటయ్య, వీళ్ళందరి యొక్క భూములన్నీ మేము లెక్కలు తీసినాం. ఎవరెవరైతే భూదాన భూములు ఇచ్చినారో, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, 50 కంటే ముందు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన భూములు ఒక పేజీ ప్రకారమే 220 ఎకరాలు. మరి అయ్యా, మీ ఖమ్మం జిల్లా యొక్క మంత్రుల్ని అధికారులు అడుగుతున్నాం, ఈ 220 ఎకరాలు ఎవరి కబ్జా లోపల ఉన్నాయి, ఎవరి ఆధీనం లోపల ఉన్నాయి? ఆ భూదాన భూములు ఏమైనాయి అనేది మీరు విచారిస్తారా? మరి విచారించరా? మరి అదేవిధంగా ఈ సర్వే నంబర్లలో 147, 148, 149 లోపల మొట్టమొదలు మనకు భూములు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క లెక్క కనుక చూసుకున్నట్లయితే వెంకట రాజా రామారావు గారు 31 ఎకరాలు 24 గుంటలు ఇచ్చినట్లున్నది. మరి అదేవిధంగా మరొక గోపాల కృష్ణారెడ్డి గారు ఇంకొక 31 ఎకరాలు ఇచ్చినటువంటి ఒక లెక్క ఉంది. భూదాన్ యజ్ఞ బోర్డు భూముల్ని భూదాన్ యజ్ఞ బోర్డు నిర్ణయం ప్రకారమే ఇవ్వాలా. రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ ప్రభుత్వ డిపార్ట్మెంట్కి కానీ ఎలాంటి అధికారం లేదు. కానీ భూదాన్ యజ్ఞ బోర్డు పర్మిషన్ లేకుండానే మేము మోడల్ స్కూల్కి ఇస్తాము, ఇంకో దానికి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అలా ఇవ్వడం అనేటటువంటి పూర్తిగా అర్హత లేనటువంటి విషయాలు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ల నుంచి తీసుకొని చెప్తున్నాం లెక్కలు. ఎక్కడి నుంచో బయట నుంచి లెక్కలు కాదు, ప్రభుత్వ లెక్కల ప్రకారమే భూదాన్ యజ్ఞ బోర్డు యొక్క భూములు ఒక్క పేజీ లెక్క ప్రకారమే 220 ఎకరాలు ఉన్నాయి. మరి ఇక్కడ మీరేమన్నారు? వెలుగుమంటలో ఇల్లు కూల్చేసిన తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా మేము తప్పనిసరి ఇళ్ళ పట్టాలు ఇస్తాము, అక్కడనే మేము ఇల్లు కట్టిస్తామని చెప్పేసి చెప్పారు. చెప్పింది మీ యొక్క ఖమ్మం జిల్లా మంత్రులే. మరి మీ ఖమ్మం జిల్లా మంత్రులకు నిజాయితీ ఉందా లేదా? ఖమ్మం జిల్లా మంత్రులు మాట మీద నిలబడతారా, నిలబడరా? ఆ రోజు మీరు ఒక వాగ్దానం చేస్తారు. ముఖ్యమంత్రికి కూడా నేను పర్సనల్గా లెటర్ పెట్టాను. ముఖ్యమంత్రికి కూడా
వీళ్ళందరికీ కూడా ఎక్కువ ఇప్పుడు దాదాపు 6 నెలలు అయింది నేను కూల్ చేసిన తర్వాత వారం 10 రోజులకే ముఖ్యమంత్రి కూడా నేను అప్లికేషన్ పంపించడం అనేది జరిగింది. వాళ్ళు ఏమన్నారు, అందరికి ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ ఎందుకు మాట తప్పుతున్నారు? మొట్టమొదటి ప్రతి ఒక్కరికి ఇస్తామని మీరు చెప్పారు కదా, చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు మీ నిజాయితీ ఏమైంది, మీ సత్యం ఏమైంది? నిజాయితీ కనుక ఉంటే, ఖమ్మం జిల్లా మంత్రులకు నిజాయితీ ఉంటే మొత్తం భూములు ఎన్నో లెక్క తీయండి. ఎవడెవడు కబ్జా చేసుకున్నాడో లెక్క తీయండి. మీ అనుచరులు, ఈ మంత్రుల అనుచరులు ఎక్కడెక్కడ ఆక్రమించారో ఆ లెక్క మీరు బయటకు తీయండి. తీస్తారా? తీసే దమ్ముందా? తీసే నిజాయితీ ఉందా? తీసేటటువంటి మాట మీద నిలబడతారా మీరు? అది లెక్క తీసుకోరా మిత్రులారా. రాష్ట్రం మొత్తంలో గనక ఒక చిన్న గనక లెక్క మీకు చెప్తే అందరి కళ్ళు తిరిగిపోతాయి. దయచేసి పోలీస్ అధికారులు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా నోటు చేసుకొని మీరు కావాలంటే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం మొత్తంలో ఏదైతే ధరణి కమిటీ జరిగిందో, ఫోరెన్సిక్ రిపోర్ట్ చేశారు, విదేశీ సంస్థ ద్వారా కేరళ ఏజెన్సీ తోటి ఆడిట్ చేయించారు. కేరళ ఏజెన్సీ ఆడిట్ ప్రకారంగా 22,000 భూములు లావాదేవీలు అంటే అన్యాయంగా, అక్రమంగా లంచాలు తీసుకొని జరిగింది. 22,000 యొక్క ట్రాన్సాక్షన్స్. అందులో 10,000 ఎకరాల భూములు చేతులు మారినాయి. అది ఎక్కడ? రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, ఖమ్మం ఏరియా లోపల. ఇందులో ఎన్ఓసి ద్వారా, ఓఆర్సి ద్వారా మొత్తం ప్రభుత్వ భూమి గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా 2014లో మొత్తం గవర్నమెంట్ భూమి 17 acres 78 lakhs సార్. టోటల్ గవర్నమెంట్ ల్యాండ్ 17 acres 78 lakhs. Now it has come down to 15 lakhs 46 acres. 2.5 lakhs acres of government land. 2.5 లక్షల ఎకరాల ప్రభుత్వ భూముల్ని భూస్వాములు, దుర్మార్గులు, భూ కబ్జాదారులు ఆక్రమించారు. ఇది మీరు లెక్క తీస్తారా? రాష్ట్ర ప్రభుత్వం లెక్క తీయండి. 2.5 లక్షల ఎకరాల భూములు రాష్ట్రం మొత్తంలో పెద్ద పెద్ద భూస్వాములు, కబ్జాదారులు ఆక్రమించారు. మరి ఈ లెక్క మీరు తీసేటటువంటి ఒక అవకాశం మీకున్నదా? మరి అదేవిధంగా మొత్తం ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ చేసినారు. ఎంఆర్ఎస్ ప్రకారంగా వెబ్ ల్యాండ్ లో కూడా ఉంది రికార్డ్స్ అన్ని కూడా. ఇవన్నీ కనుక మనం తీసినట్లయితే టోటల్ తెలంగాణలో గత 10 సంవత్సరాల కాలంలో 5 లక్షల ఎకరాల భూముల్ని అన్యాక్రాంతం చేసినారు, దుర్మార్గంగా, అక్రమంగా. దీని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది ప్రభుత్వ భూములే కాదు, దేవాదాయ శాఖ భూములు కావచ్చు, వక్ భూములు కావచ్చు, బంజరు భూములు కావచ్చు, భూదాన్యజ్ఞ భూములు కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర మంత్రులకు ఏమాత్రం నిజాయితీ ఉన్నా కూడా మీరు ఒక ల్యాండ్ గ్రాబింగ్ స్పెషల్ కోర్టు పెట్టి ఒక ఎంక్వైరీ పెట్టేసి ఈ మొత్తం 2.5 లక్షల ఎకరాల భూములు ఎవరి కబ్జాలు ఉన్నాయో మీరు తేల్చండి. మొత్తం భూదాన్యజ్ఞ భూములు ఎన్ని మొత్తం భూదాన్యజ్ఞ బోర్డు భూములు 1,00,000 ఎకరాల పైన ఉన్నాయి. ఈ 1,00,000 ఎకరాల భూములు ఎవరి కబ్జా లోపల ఉన్నాయి, ఎవరు ఆక్రమించుకున్నారు, ఎవరి స్వాధీనం లోపల ఉన్నాయి, అది మీరు ప్రభుత్వం లెక్కలు చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. మిత్రులారా, చాలా ఉన్నాయి. మొన్న హైడ్రా కమిషనర్నే రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు మీరు దిగిపోవాలని చెప్పినప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పాడు. నేను ఇంతవరకు ప్రభుత్వానికి స్వాధీనపరిచిన భూముల విలువ 1,50,1.50 లక్షల కోట్లు అని చెప్పినాడు. మరి 1 లక్ష అంత భూమి అయితే మరి ఈ 220 ఎకరాలకు ఎంత అవుతుంది? ఈ 2.5 లక్షల ఎకరాల భూమి యొక్క విలువ ఎంత అనేది కూడా ప్రభుత్వం బయట పెట్టాలని చెప్పి చెప్తాను. ఈ యొక్క విషయాలను కూడా మీరు దృష్టిలోపల ఉంచుకొని మేమందరం ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మార్గంలో పోయేవాళ్ళం, మనము గౌతమ బుద్ధుడు చెప్పిన మార్గంలో పోయేవాళ్ళం, మన మహాత్మా గాంధీ చెప్పిన మార్గంలో పోయేవాళ్ళం. అవినీతి చేయాల్సిన పని లేదు, ఎవరిని తిట్టాల్సిన పని లేదు, ఎవరి మీద లాఠీ చేయాల్సిన పని లేదు. శాంతియుతమైన పద్ధతుల్లో పీస్ఫుల్గా మనం కొడితే దెబ్బలు పడదాం కావాలంటే, కానీ మరొకటి కాదు. శాంతియుత పద్ధతుల లోపల ఒక పోరాటం మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇక్కడ ఉండేటటువంటి మంత్రులకు, తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఒక మనవి చేస్తున్నాం.
అయ్యా మీరు దయచేసి పేదవాళ్ళ కన్నీళ్లు మీరు తుడవాలా. ఎవరెవరైతే ఇండ్లు కూల్చేసినారో అక్రమ వాళ్ళందరికీ కూడా మీరు ఇల్లు ఇవ్వాలా. ఒక 1 month టైం నీకు ఇస్తున్నాం. ఒక నెల రోజుల లోపల వాళ్ళందరికీ పట్టాలు చేసి అదే సమయం లోపల అదే ప్లేస్ లోపల మీరు వెలుగు మట్లలోనే వాళ్ళందరికీ ఇల్లు కట్టించి వాళ్ళని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. 1 month తర్వాత ఒక నెల రోజుల తర్వాత మీ అందరితో విజ్ఞప్తి ఒక శాంతియుత పద్ధతి లోపల ఒక నిరాహార దీక్ష కార్యక్రమం అనేటువంటిది ఇదే యొక్క మనం తప్పనిసరి వెలుగు మండలం ప్రారంభించి అందరికీ పట్టాలు వచ్చేంత వరకు ఈ పోరాటం విజయవంతం కొనసాగేంత వరకు లేదా ఈ ప్రభుత్వం కూలిపోయేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. ధన్యవాదాలు. వెలుగు పట్ల పోరాట యోధులారా, మీరు చేసిన పోరాటం దేశం మొత్తం కదిలించింది. డాక్టర్ విశారదన్ మహారాజా గారి ఆధ్వర్యంలో ఖమ్మం అంటే పోరాటాలకి కిల్లా, త్యాగం, ధైర్యం, నిజాయితీ, ఎర్ర జెండాలను మోసింది మనం. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలు రోడ్డులో పడితే సిపిఐ సిపిఎం పార్టీలు ఎక్కడున్నాయి? మిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు, నీ జీవితం ఒక ట్రాక్టర్ డ్రైవర్ గా స్టార్ట్ అయింది. ట్రాక్టర్ డ్రైవర్ గా స్టార్ట్ అయిన తుమ్మల నాగేశ్వరరావు 3 పార్టీలు, నా వయసు 50 ఏళ్ళు, టీడీపీ పార్టీలో ఆయనే టీడీపీ పార్టీ బిల్డింగ్ కడతాడు, టిఆర్ఎస్ పార్టీలో ఆయనే బిల్డింగ్ కడతాడు, కాంగ్రెస్ పార్టీలో ఆయనే కడతాడు, రేపు బీజేపీ వస్తే ఆ పార్టీలో కడతాడు. సిగ్గుదప్పినోడికి సుఖం ఎక్కువ అని ఒక సామెత ఉంటది. సిగ్గుదప్పినోడికి సుఖం ఎక్కువ. తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు వ్యక్తిగతంగా నాకు పరిచయం. మీరు పరిపాలన దక్షకుడు, అభివృద్ధి జిల్లా అంటారు కదా. మా ఎస్సీ ఎస్టీ బీసీల ఇల్లు కూలగొట్టడమే మీ అభివృద్ధి దక్షత? మీ పరిపాలన దక్షత పేద గురు లేని వాళ్ళ ఇల్లు కూలగొట్టడమేనా? షేమ్ ఆన్ యు మిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు, షేమ్ ఆన్ యు. మన 3 idiots తెలుసు కదా, 3 కోతులు. ఒక కంటికి కోతులు కళ్ళు కనపడవు, ఒక కోతికి చెవులు వినపడవు, ఒకటికి నోరు వినపడవు. ఈ 3 మంత్రులు 3 idiots లాగా ఉన్నారా? 3 ప్రజాప్రతినిధులాగా ఉన్నారా? మీరు ఇమీడియట్ గా వెలుగు మట్టలో కూల్చిన పేదవాళ్ళ ఇల్లు కట్టకపోతే రాహుల్ గాంధీ గారి ఇంటి ముందు ఇదే వెలుగు మట్ల ప్రజలు డాక్టర్ విశారదన్ గారి ఆధ్వర్యంలో, డాక్టర్ భీమరావు యశ్వంత్ గారి ఆధ్వర్యంలో, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి గారు, భట్టి గారు, మీకు గౌరవం ఇస్తూ 1 నెల సమయం ఇస్తున్నాం. లేకపోతే మీ ఇళ్ళను కూడా ముట్టడిస్తాం. ఖమ్మం నుంచి జనజీవితం స్టార్ట్ అవుతుంది బిడ్డ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైనా మా రుచిత్ ఇక్కడే ఉన్నాడు. మొత్తం ఢిల్లీలో 40 రోజుల పాటు ప్రధానమంత్రి మోడీ మెడలు వంచిన టీం ఇది. కాబట్టి ఇది డైరెక్ట్ వార్నింగ్ అన్ని పార్టీలు. ఖమ్మంలో ఇప్పుడు వెలుగుమట్ల పేద ప్రజల బిడ్డలు పొంగులేటి ఇళ్ళను కూలబడతారు, తుమ్మల ఇళ్ళను కూలబడతారు, భట్టి ఇళ్ళను కూడా కూలబడతారు. మీకు మర్యాదగా చెప్తున్నాం, జస్టిస్ గారు ఆధ్వర్యంలో 1 month సమయం ఇస్తున్నాం. మంచిగా ఉంటే మంచిగా ఉంటాం, లేకపోతే దంచి కొట్టి చెప్తాం బిడ్డ, గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్తున్నాం. మేము డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి ఆశయాల స్ఫూర్తితోటి అంబేద్కర్ గారి మరణం ముందు జస్టిస్ చంద్రకుమార్ గారి ఆధ్వర్యంలో చెప్తున్నాం. అయ్యా పొంగులేటి గారు, తుమ్మల గారు, భట్టి గారు, మీరు మంచిగా వింటే మీకు రెస్పెక్ట్ ఇస్తాం, లేకపోతే మీ బతికేమైతుందో తెలుసు. రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా కావాలా? మీ రిజిగ్నేషన్స్ కావాలా? వెలుగు మట్టలో కూల్చిన ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి 100 గజాల్లో ఇల్లు కట్టియాల్సిందే. 311 కాదు, మీకేమో లక్షల కోట్లు. మీ ఇళ్లలో కుక్కలకి లక్షలు ఖర్చు అవుతాయి. మా పేదవారి జీవితాలంటే అంత అలుసా? కాబట్టి మనం మన కోసం పనిచేస్తే లీడర్ అవుతాం, మనం వేరే వాళ్ళకి ఓట్లేస్తే మనం బానిసలు అవుతాం. కాబట్టి జై భీమ్, జై అంబేద్కర్, జై తెలంగాణ. Today is a great procession you have made. ఈ రోజు మనం ఒక గొప్ప ధర్నాన్ని ఇక్కడ చేయబోతున్నాం. Last month some Karyakartas, Mr. Babu has met me at a Hyderabad airport, Vijayawada airports, and he told me that there are brutally our houses are demolished by the government of Telangana state. పోయినసారి మీ నాయకులు కొంతమంది రాంబాబు గారు లాంటి వాళ్ళు నన్ను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ న కలిసి మీకు జరిగిన దారుణాన్ని చెప్పారు. ఈ తెలంగాణ ప్రభుత్వం మీకు చేసిన దారుణాన్ని నాకు తెలియజేయడం జరిగింది. That time I assured them that I will meet you and present you when there is a procession is there. I condemn the Telangana state government. They are brutally demolished your houses is there. You are living there the last so many years. They told me this land is given by the Bhutan
When the land is given by the Bhudan, it is your ownerships, not a state ownerships. They told me that there are the certain people they have accommodated there only. But still there are the 419 peoples, they have not accommodated them. I want to this state government immediately start the construction work and accommodate the 419 people on their own side. ఆ రోజున నాకు బ్రాంబాబు గారు కొంతమంది కార్యకర్తలు వచ్చి మీకు జరిగిన దారుణాన్ని చెప్పంగానే నేను చాలా బాధపడ్డాను. ఆ రోజునే నేను తెలంగాణ ప్రభుత్వం చేసిన ఈ దారుణాన్ని, మీకు చేసిన దారుణాన్ని చాలా వ్యతిరేకిస్తున్నాను. నేను ఆ రోజు చెప్పగానే ఈ రోజు జరిగిన మహాధర్నా తరువాత సగం మందికి 414 మందికి ఇల్లునిచ్చారు, ఇంకా సగం మందికి ఇవ్వలేదని తెలిసింది. కాబట్టి నేను అప్పుడే మాటిచ్చాను, ఏ రోజైతే వెలుగుమట్ల ప్రజలు నన్ను పిలుస్తారో ఖచ్చితంగా నేను ఎంత దూరం ఉన్నా కానీ మీ దగ్గరకు వస్తానని నేను ఆ రోజు మాటిచ్చాను. అండ్ ఈ రోజున నేను తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నాను, మిగతా ఇళ్ళని కూడా వాళ్ళు ఎక్కడ నివసించారో అక్కడే కట్టాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ జీవించారు. ఎప్పుడైతే ఆ నేల భూదాన్ని ఇచ్చిందో అది మీ నేల, ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కాదు, అది వెలుగుమట్లది. కాబట్టి మీ నేల మీద మళ్ళీ మీకు ఇల్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నారు. I informed that some Karyakartas today morning, your Telangana state and Congress government, they have introduced the ABCD. That means scheduled caste BC people are divided into the several category ABCD. This is the against of constitutions. Baba Sahib has in constitution, Baba Sahib given that AC, ST, OBC, they are the homogeneous community. It is not a divided. But this government, first in India, they have divided our community into ABCD. That means you cannot reserve your post. You cannot get the government facilities over there. You cannot get the government job because of you are divided in so many categories are there. ఈ రోజే కొంతమంది పొద్దున కార్యకర్తలు నాకు చెప్పారు, తెలంగాణ ప్రభుత్వం బీసీలని ఏబిసిడీలుగా డివైడ్ చేస్తుందని. ఏబిసిడీలుగా డివైడ్ చేయడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పారు, బీసీలందరూ ఒక సమూహం అని. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏబిసిడీలుగా డివైడ్ చేయడం అంటే మనకు రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలని, మనకు రావాల్సిన రిప్రజెంటేషన్ ని, మన వాటాని మనకు రాకుండా చేయడం అని. కాబట్టి ఈ రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగే ఈ ఏబిసిడి విభజనని నేను ఖండిస్తున్నాను. Same type of the theories are applied in the Maharashtra also. In Maharashtra there is a BJP government is there. Last month 30 date, we organized a mass rally in the Bombay. More than the lakhs of people gather over there in the Bombay city. We oppose the ABCD. Because Baba Sahib never told in the constitution. We are getting the 13% in the Maharashtra reservation. When 13% is divided in the 59 community, we will get the 0.0. That means no government facility will be available there. ఇలానే ముంబైలో కూడా బీజేపీ ప్రభుత్వం కూడా బీసీలని ఏబిసిడీలుగా డివైడ్ చేయాలని ట్రై చేస్తుంది. కాబట్టి మేము ముంబైలో ఒక మహా ర్యాలీని చేశాం. ఎందుకంటే అలా ఏబిసిడీలుగా డివైడ్ చేయడం వల్ల ఆ 30% ఉన్న వాళ్ళకి 0.01% మాత్రమే షేర్లు రావడంతో మాకు గవర్నమెంట్ ఫెసిలిటీస్ తగ్గిపోతాయి. కాబట్టి మేము ముంబైన ఒక మహా ర్యాలీని, బీసీ ఎస్సీ ఎస్టీలు అందరినీ కలుపుకొని ఒక మహా ర్యాలీని చేయడం జరిగింది. అక్కడ last time 2024 there is a parliament election is there. The BJP told the people, when we are coming in the majority we will change the constitution. The India Gathbandhan was Sangatit.
from over there. All the Ambedkarite people throughout the India, they are voted the Indian Sangathan and voted against the BJP. That is why the Indian combinations, the BJP only got the 240 seats in the parliament. గత పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ ప్రభుత్వం గెలవాలనుకుంటే ఇలాంటి సంఘటనలు ఎన్నో మనం మా కమ్యూనిటీలకి చెప్పేసి వాళ్ళకి ఓట్లు రాకుండా చేశాం. వాళ్ళొక సంఘటనగా మారి బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేపించి బీజేపీని 114 సీట్లకే పార్లమెంట్ లో పరిమితం చేశాం. Your Telangana state also in the state assembly elections, all the Ambedkarites, SC, ST, OBC, scheduled caste people, they are the voted for the Congress. That is why they are the ruling party in the Telangana state. Immediately they come under powers. They are the divided our unity into ABCD. The people of the Telangana, I appeal to them, oppose all this thing going on and give message to the government. Further, we are not going to support in the elections process. There is a lack of the political power, political parties here in the Telangana state. So we have to come under the one banner, political banner, and we have to show our strength also. Jai Bhim to all of you. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులు ఓట్లేస్తే మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యంలోకి వచ్చింది. అలా మా ఓట్ల మీద రాజ్యంకి వచ్చిన నువ్వు మమ్మల్ని ఏబీసీలుగా విభజించాలని చూసినా, మాకు ఎలాంటి ఈ వెలుగుమట్లో సంఘటన లాంటి ఎలాంటి చేసినా కానీ మీకు మేము నెక్స్ట్ టైం మా తడాకా ఏంటో చూపిస్తాము, మా బలమేంటో చూపిస్తాము. ఈ రోజున నేను కోరుకుంటున్నాను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అంబేద్కరేట్లు, బుద్ధిజీవులు అందరూ కలిసి ఒక బ్యానర్ కింద వచ్చి మనం ఒక రాజ్యాంగ ఆల్టర్నేటివ్ గా పోరాడి మన రాజ్యం మనం తెచ్చుకోవాలి. మీరు కనుక ఇలాగానే మీ ప్రవర్తన కొనసాగితే మీ రాజ్యం మీకు రాదు, మీ రాజ్యం కూలిపోతుంది, మా రాజ్యం తెచ్చుకుంటామని సార్ తెలియజేస్తున్నారు. మన హృదయాలన్నీ గాయపడ్డాయి కాబట్టి సత్యం మనలో శరీరంలోకి మాత్రమే వెళ్తుంది. కానీ గాయపడ్డ శరీరం రెండు చేయగలదు, ఏడుస్తూ కూర్చోగలదు, యుద్ధం చేయగలదు. ఈ రోజున మీరు ఏడుస్తూ కూర్చుంటే యుద్ధం చేయమని మీ దగ్గరికి జాగ్ జెండా వచ్చింది కాబట్టి ఆ జాగ్ జెండా పట్టుకొని మన యుద్ధం చేశాం కాబట్టి మనకి సగం వెలుగు వచ్చింది. వెలుగు మట్ల పూర్తి వెలుగు రావాలి అంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నువ్వు పట్టుకున్న జెండా ఆత్మగౌరవ జెండా, నువ్వు పట్టుకున్న జెండా రాజ్యాంగ పోరాటం జెండా. నిన్ను నడిపించే నాయకుడు, నేను అంబేద్కర్ చూపుడు వేలు ఎక్కడికి చూపిస్తుందో అక్కడికి తీసుకెళ్లే నాయకుడు నీ వెనక ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు అందరికీ న్యాయం జరుగుతుంది. కానీ ఇప్పుడు నువ్వు ఆలోచించాలి, ఈ కుల వ్యవస్థ నేను ఎప్పుడూ ఒక బహుజనుల్ని దళితుని కించపరుస్తూనే ఉంటుంది. కానీ ఆ కించపరిచినప్పుడు అంబేద్కర్ కూడా జరిగింది. కానీ తను ఏడుస్తూ కూర్చోలే, దానికి మూలం వెతికాడు, ఆ మూలానికి పరిష్కారం కనిపెట్టాడు. ఈ రోజున నువ్వు నీ ఇంటి కోసం రోడ్డు మీదకి వచ్చావు అనుకుంటే తప్పు. నీ ఇల్లు ఎందుకు కూల్చారు, దాని వెనకాల ఉన్న రాజ్యం ఏంటి, దాని వెనకాల ఉన్న సిద్ధాంతం ఏంటి, దానికి నువ్వేం చేయాలి. కాబట్టి ఆలోచిస్తూనే ఉండాలి. ఆ నువ్వు ఆలోచిస్తే నీ బాధకి ఒక స్థితి గతి దొరుకుద్ది. నీ బాధకి అంబేద్కర్ చెప్పిన మాట గుర్తొస్తుంది. నీ ఇల్లు కూల్చిన ఇల్లును కట్టడానికి ఇంతమంది మహనీయులు ఉన్నారు, కానీ నీ ఆత్మగౌరవం కూలిపోయింది. దాన్ని ఎవరు కడతారు? నీ ఆత్మగౌరవం కూడా కూలిపోయింది, నీ ఇల్లు మాత్రమే కూలిపోలే. నీ ఆత్మగౌరవం కూల్చాలంటే నీ చూపుడు వేలు, నీ శరీరంలోకి అంబేద్కర్ పూలే తాత్వికత వెళితే నీ చూపుడు వేలు నీ రాజ్యం కోసం, నీ వ్యక్తి కోసం, నీ నాయకుడికి ఓటేస్తే నీ ఆత్మగౌరవం మళ్ళీ నిలబడుతుంది. కాబట్టి మన బాధని కన్నీళ్లతో వేస్ట్ చేయకండి, మన బాధకి తాత్వికతను జోడించండి. ఈ రోజున ఈ ధర్నాకి జరగటానికి మా టీం మొత్తం ఎంతో కష్టపడ్డది. రాత్రి మొత్తం ఆ పర్మిషన్ రావు, ఈ పర్మిషన్ రాదు. అదే వేరే పార్టీ చేసున్నా, ఏ పార్టీ చేసున్నా ఇంత పరిస్థితి ఉండేది కాదు, ఇన్ని ఆపటాలు ఉండే కావు. ఎందుకు చెప్పనా, వేరే పార్టీ చేస్తే చేసిన పార్టీని తిట్టేది అంతే తప్ప 90% మందిగా ఉన్న మా నేలని 10% ఇవ్వకపోవటం వాట్ డిసైడ్ చేయడం ఏంది?
10% ఉన్నోడు 90% మంది ఉన్న మనకి ఇల్లు రావాలా వద్దా అని వాడెవడు డిసైడ్ చేయడానికి నువ్వు అడుగుతున్నావు కాబట్టి అది వాడి అహంకారపు కుదిక. దాన్ని పిసికేస్తావనే భయంతో ఈ జెండా అన్న నీ వెనకాల ఉన్న నాయకుడు అంటే భయం. కాబట్టి నువ్వు చేరుకోవాలి, నీ బాధకి డైరెక్షన్ ఇవ్వాలి, నీ రాజ్యాన్ని నువ్వు తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ హైదరాబాద్ లో ఉన్న యువత తరపున, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత తరపున, దేశవ్యాప్తంగా పర్యావరణ ఉద్యమాల్లో కీలకంగా పాత్ర పోషిస్తున్న క్లైమేట్ ఫ్రంట్ తరపున ఒక మద్దతుని మరియు మా సంఘీభావాన్ని తెలియజేయాలనుకుంటున్నాము. మేము గత 3 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ ప్రభుత్వము మూసీ నది సుందరీకరణ పేరు చెప్పుకొని 1,00,000 మంది ఇల్లులని కూల్చడం కోసం ఏదైతే ప్రయత్నాన్ని చేస్తుందో దాన్ని ఎన్నో రోజుల నుంచి ఎండగడుతున్నాం. అదే టైంలో మన తెలంగాణ రాష్ట్రంలో అన్యాయంగా, అరాచకంగా వెలుగుమట్లలో ఏ విధంగా అయితే ఇల్లులను కూల్చిండ్రో దానికి మూసీ నది మీద ఉద్యమం చేస్తున్న ఉద్యమకారుల తరపున మా మద్దతుని ప్రకటిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మోడల్ ఆఫ్ బుల్డోజర్ రాజ్ అంటే బుల్డోజర్ తోని ప్రజల మాట వినకుండా, ప్రజలతో చర్చించకుండా, ప్రజల బాధని వినకుండా ఏదైతే ఈ డెమాలిషన్ చేస్తున్నారో, ఏదైతే ఈ కూల్చివేతను చేస్తున్నారో దీన్ని మేము జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు ఈ మోడల్ ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న యువకులందరూ మీతో సంఘీభావంగా ఉన్నారు. మేము కూడా మీరు పిలిచే ప్రతి ధర్నాకి, మీరు చేసే ప్రతి ధర్నాకి సోషల్ మీడియాలో కానీ ప్రాక్టికల్ గా కానీ ఏ విధంగా మా సంఘీభావాన్ని అందజేస్తాం. జై 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 భీమ్, జై 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 భీమ్, వర్ధిల్లాలి ప్రజా పోరాటాల ఐక్యత. వెలుగుమట్ల బాధితులైన ఖమ్మం జిల్లా భూమిపుత్రుల ఈ నిరసన ర్యాలీ కార్యక్రమానికి హాజరైనటువంటి యశ్వంత్ భీమ్రావ్ అంబేద్కర్ గారికి, జస్టిస్ చంద్రకుమార్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చైర్మన్ గారు, ఈ కార్యక్రమాన్ని సమన్వయకర్తగా ఉన్నటువంటి బీసీఎస్సీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు గారికి, బీసీఎస్సీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహార్యాలీకి హాజరైనటువంటి బాధితులందరికీ, విఠల్ గారికి, ఇంకా మిత్రులందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై బీసీఎస్సీ తెలంగాణ. జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్. అయ్యా, మీ అందరికీ పోరాట నేపథ్యం ఏం జరిగిందో తెలుసు. తెలంగాణ రాష్ట్రమంతా రెడ్డి సామ్రాజ్యం నడుస్తూ ఉంటే, మొత్తం తెలంగాణ గడ్డ మొత్తం భూస్వామ్య రెడ్డి ఆధిపత్యం నడుస్తుంటే, ఒక్క ఖమ్మం జిల్లా రెడ్లకి ఒక సామంత రాజుగా ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. రాసి నడిచేదేమో రెడ్డి రాజ్యం, అన్ని జిల్లాల్లో రెడ్డి రాజ్యం. కానీ ఖమ్మం జిల్లా మరికి ఇక్కడ మాకొక కమ్మలకు ఒక సామంత రాజ్యం కావాలని సుదీర్ఘకాలంగా ఒక 70-80 ఏళ్ల నుంచి ఖమ్మం జిల్లా రక్తమాంసాలు తాగుతూ, ఖమ్మం జిల్లాలో ఉన్న భూమిపుత్రులైన బీసీఎస్సీ ఎస్టీల భూముల్ని, రాజ్యాన్ని, తమ కష్టాన్ని, తమ చెమటని, సమస్తాన్ని దోపిడీ చేస్తున్న కమ్మ కుల ప్రతినిధి అయిన తుమ్మల నాగేశ్వరరావు సామంత రాజ్యం ఖమ్మం జిల్లాలో నడుస్తూ ఉంది. అలాంటి తుమ్మల నాగేశ్వరరావు యొక్క క్రూరమైన, ఆక్రమించే కమ్మ కుల క్రూర ఆధిపత్య గుణంతో ఈరోజు వెలుగుమట్లలో 700 ఇండ్లని కూల్చి బూడిద చేసి వాళ్ళని సమిధలను చేసింది కమ్మ కుల సామ్రాజ్యాధిపతి తుమ్మల నాగేశ్వరరావే అని మీ అందరి ముందు ప్రకటిస్తున్నాం బహిరంగంగా. అలాంటి తుమ్మల నాగేశ్వరరావు
ప్రపంచంలోనే కమ్మ రాజ్యానికి ఒక అధిపతి. అలాంటి కమ్మ కులం అని మీరు ఎందుకు అంటున్నారని చాలామంది నన్ను ప్రశ్నిస్తుంటే దానికి ఒక్కటే మాట మీకు చెప్తున్నాను. కమ్మ కుల ఆధిపత్యంలో 4 పార్టీలు ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఒక 4-5 రాజకీయ పార్టీలు, కమ్మ కుల నాయకత్వంలో నడుస్తున్న 4-5 రాజకీయ పార్టీలు ఈ వెలుగుమట్ల బాధితుల కోసం ఎందుకు యుద్ధం చేయలేదని ప్రశ్నిస్తున్నాయి ఈ వేదిక మీద నుంచి. కారణం ఏమిటి? ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కమ్మ కుల ఆధిపత్యంలో ఉన్న పార్టీలు, సంస్థలు, వ్యక్తులు అందరికీ రాజగురువు అయిన తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలోనే ఈ కమ్మ సంస్థలు నడుస్తున్నాయి. కాబట్టి ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూబాధితుల తరఫున ఏ రాజకీయ పార్టీ యుద్ధం చేయలేని సందర్భంలో ఒక్క BCSC/ST JAC జెండా మీ తరఫు నుంచి 5 నెలల నుంచి యుద్ధం కొనసాగిస్తుందని తెలియజేస్తాం. ఈ పోరాటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, దాని ప్రతినిధి అయిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆ భూమిలోకి మేమందరం పోయినప్పుడు 700 ఏళ్ళ ఈ ఇళ్ళని నేలమట్టం చేసిన భూమిలోకి పోయినప్పుడు ఆ భూమిని ఒక్కొక్క ఇల్లు పరిశీలించి కలెక్టర్ను కలిసినప్పుడు అప్పుడున్న దురిశెట్టి, ఎవరు అతను, అనుదీప్ అనే కలెక్టర్, పాపం అతనిదేం తప్పు లేదు, అతని వెనుకున్నటువంటి హస్తాలదే తప్పు. ఆ కలెక్టర్ ఏమన్నాడంటే అసలు వెలుగుమట్ల భూమిలో వాళ్ళు వెలుగుమట్ల భూమిలో వాళ్ళు ఇళ్ళు నిర్మించుకోవడమే, ఆ స్థలంలోకి పోయి అక్కడ ఇళ్ళు నిర్మించుకోవడమే నేరం అని చెప్పిండు అనుదీప్ కలెక్టర్. కాబట్టే కూలగొట్టామని చెప్పిండు. అందులో అడుగుపెట్టే హక్కు లేదన్నాడు కలెక్టర్. దాని గురించి పోరాటం చేయడం కాదు కదా, అసలు మీరు అందులో ఎందుకు ఇల్లు కట్టారు, అదే మీ నేరం కాబట్టి కూలగొట్టేమని చెప్పాడు కలెక్టర్. ఆ మాట చెప్పిన కలెక్టర్ కూలగొట్టిన ఇండ్లని పరిశీలించి మొత్తం అధ్యయనం చేసి ఒక పెద్ద యుద్ధాన్ని, ఇదే అంబేద్కర్ చౌరస్తాలో ఒక మహాయుద్ధం ప్రారంభిస్తే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఏ కలెక్టర్ అయితే వెలుగుమట్ల భూమిలో మీరు అడుగు పెట్టడమే నేరం, అందులో ఇల్లు కట్టుకోవడమే నేరం అన్నాడో అదే కలెక్టర్ అదే స్థలంలో 311 మందికి ఎట్లా ఇళ్ల స్థలాలు ఇచ్చాడో చెప్పాలా కలెక్టర్. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి యుద్ధం చేయకపోతే, ఒక పోరాటం చేయకపోతే ఆ 300 ఇళ్ళని కట్టుకునే అవకాశం, కట్టించే అవకాశం, ఆ 300 ఇళ్ళకి అక్కడ స్థలాలు ఇచ్చే అవకాశం వచ్చేదని అడుగుతున్నా. ఇప్పుడు మనం జరగాల్సినటువంటి పని ఇంకా 400 మందికి అక్కడ స్థలాలు సంపాదించాలి. 400 మందికి అక్కడ స్థలాలు సంపాదించాలి. ఆ 400 మందికి అక్కడే ఇండ్లు కట్టియాలి. అయ్యా మీ అందరికీ ఒక మాట చెప్తున్నా, 700 మందిలో 311 మందికి ఇచ్చినప్పుడు ఇంకా 420 మందికి ఇంకా ఇవ్వాల్సిన వచ్చినప్పుడు, పక్కన 20 ఎకరాల భూమి ఉన్నప్పుడు, పక్కన 20 ఎకరాల భూమి ఉన్నా 411 మందికి 20 మందికి ఇంకా ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నా ఎందుకు 20 ఎకరాల భూమి ఇవ్వలేకపోతున్నారు మీరు అంటే మనసు ఒప్పక. ఎందుకు? ఈ BCSC/ST జనం ఎక్కడుండాలనో అక్కడ ఉండాలి తప్ప, ఇంత గొప్ప ప్రాంతంలో హైదరాబాద్లో బంజారాహిల్స్ ఎట్లను, అలాంటి వెలుగుమట్ల కొండల్లో ఒక పెద్ద ఉన్నతమైనటువంటి కాలనీలు నిర్మిస్తున్న ఆ ప్రాంతంలో ఈ BCSC/ST కూలీ నాలి చేసుకునే జనం అక్కడ ఎట్లా ఉంటారు అన్న ఒకే ఒక్క అక్కస్తో మనకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు. ఇచ్చిన వాళ్ళని కూలగొట్టి వెళ్ళగొడుతున్నారు. అందుకని ఈ సందర్భంగా మీకు ఏం చెప్తున్నానంటే, అయ్యలారా, అమ్మలారా, ఇంకా 400 ఇండ్లని సంపాదించాలి. ఆ సంపాదించడం కోసం బాధితులైన వారే కాదు, మొన్న 311 స్థలాలు సంపాదించుకున్న లబ్ధిదారులు కూడా ఈ పోరాటానికి రావాలి. మొత్తం 700 మందే కాదు, ప్రతి ఊరిలో స్థలాలు
భూములు, ప్రభుత్వ భూములు అన్నింటినీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమిస్తూ ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమించి 1,00,000 ఎకరాలను కొల్లగొట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ గడ్డ మీద నిర్ణయం తీసుకున్నాడు. ఈ 1,00,000 ఎకరాలని బీసీ ఎస్సీ ఎస్టీ భూముల్లో కొల్లగొట్టాలని, అది ఇండ్లు కానీ, అది వ్యవసాయ భూములు కానీ, ప్రతి భూమిని ఎక్కడైతే ప్రభుత్వం భూమిని దోపిడీ చేస్తుందో ఆ భూమి పక్కనే ఒక రెడ్డికి, ఒక చౌదరికి భూములు ఉంటాయి. కానీ ఆ భూముల జోలికి వెళ్ళట్లేదు. ఒక్క అణువంత భూమి కూడా ముట్టుకోవట్లే. ఒక 60 గజాలు, 70 గజాలు, ఎకరము, అరెకరము బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉంటే ఆ భూమిని మాత్రం ఆక్రమిస్తుంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ పని రాహుల్ గాంధీ చేపిస్తుండా అని మాకు అనుమానం ఉంది. రాహుల్ గాంధీ చేపించకపోతే, కాంగ్రెస్ అధినాయకత్వం చేపించకపోతే మరి రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తాడు? రేవంత్ రెడ్డి చేయడానికి రేవంత్ రెడ్డి వెనకున్నటువంటి పార్టీ కారణమా? ఇప్పుడు రాహుల్ గాంధీ తెలుసాలి ఈ పంచాయతీ. అందుకనే రాహుల్ గాంధీ ఈ భూములను నేలమట్టం చేసి, ఇళ్లను నేలమట్టం చేసి తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల 1,00,000 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దోపిడీ చేస్తున్న విషయంలో రాహుల్ గాంధీ ఆదేశం ఉందా? రేవంత్ రెడ్డి స్వతంత్రంగా చేస్తున్నాడా? రేవంత్ రెడ్డి చేసేది తప్ప ఒప్ప రాహుల్ గాంధీ తెలిసాల్సిన సందర్భం. రాహుల్ గాంధీ బీజేపీ మీద యుద్ధం చేస్తున్నాడు. రాహుల్ గాంధీ బీజేపీని అడుగుతున్నాడు, నిజమే. కానీ నీ రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఏంటి తెలంగాణ గడ్డ మీద అడుగుతున్నావు ఎలా? నీ రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఏంటి? అందుకనే ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో మిగతా 400 ఇళ్ళకి, 420 మందికి అక్కడే స్థలాలు ఇవ్వడానికి 20 ఎకరాల భూమి ఉంది. మేము 100 ఎకరాల భూమి, భూదాన యజ్ఞ భూమి 100 ఎకరాలు ఉండొచ్చు, దాని జోలికి వెళ్ళట్లే. ఆనాడు మేము అగ్రకులాలకి ఈనాడు వ్యతిరేకం అంటారు. కానీ నేను ఇలా ఒక మాట చెప్తున్నా, అయ్యా వెలుగుమట్లలో భూమిని దానం చేసి ఇచ్చింది ఎవరో తెలుసా? అగ్రకుల కరణాలు 100 ఎకరాల భూములు ఇస్తే కమ్మలు వాటిని ఆక్రమిస్తున్నారు. అంటే మేము కరణాల నిజాయితీని అంగీకరిస్తున్నాం, మీరు భూములు ఇవ్వడాన్ని అభినందిస్తున్నాం, కమ్మ కులాన్ని ఆక్రమించడాన్ని ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ విషయం తెలియజేస్తున్నాం. ఆ రోజు 1000 ఎకరాల భూములు ఇచ్చారు కరణాలు, వారిని అభినందిస్తున్నాం. ఆ కరణాలు ఇచ్చిన భూముల్ని కమ్మ కులం ఆక్రమిస్తుందని తెలియజేస్తున్నాం ఈరోజు వేదిక మీద నుంచి. అందుకని మిత్రులారా, ఇప్పటికైనా తుమ్మల నాగేశ్వరరావు అక్కడ ఉన్న 20 ఎకరాల భూమిని మిగతా 400 మందికి అక్కడే స్థలాలు ఇవ్వడానికి ఎంతసేపు పడుతుందో తెలుసా? 1 నిమిషం తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్కి ఫోన్ చేస్తే 1 నిమిషంలో 400 మందికి ఇళ్ల స్థలాలు వస్తాయి, 1 మినిట్లో. కానీ ఎందుకు చెప్పట్లే తుమ్మల నాగేశ్వరరావు? ఎందుకు చెప్పట్లే? చెప్పడు. ఎప్పుడు చెప్తాడు మరి తుమ్మల నాగేశ్వరరావు? తుమ్మల నాగేశ్వరరావు నిర్మించుకున్న కమ్మ రాజ్యాన్ని వచ్చే ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు గోరు పెడితే అప్పుడు రాజ్యం మాటింటది. మన ఇండ్లను కూల్చారు. మన ఇండ్లను కూల్చి ఏం చెప్తుందో తెలుసా మనకి ఈ సందేశం? మన ఇండ్లను కూల్చినప్పుడు అంబేద్కర్ ఏం చెప్తుందో తెలుసా? మన ఇండ్లను కూల్చినప్పుడు మన రాజ్యాన్ని నిర్మించుకోవాలని చెప్తున్నాడు అంబేద్కర్. మన రాజ్యాన్ని నిర్మించుకున్నప్పుడు మనకి ఇండ్లు వస్తాయి, తలాలు వస్తాయి, భూములు వస్తాయి, అన్నీ వస్తాయి. అందుకని ఈ సందర్భంగా చెప్తున్నా, ఇది ఆత్మగౌరవ యుద్ధం. ఖమ్మం జిల్లా భూమిపుత్రులు, ఖమ్మం జిల్లాలో ఉన్న అసలైన తెలంగాణ ఖమ్మమే అసలు వాస్తవానికి. అసలైన తెలంగాణ స్వాభావిక లక్షణాలు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో భూమిపుత్రులు అడుగడుగున మోసపోతున్నారు. ఇక్కడ అది భూముల విషయంలో, రాజ్యం విషయంలో, సంస్కృతి విషయంలో, అన్ని విషయాల్లో దోపిడీ గురవుతున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకి ఈరోజు ఖమ్మం జిల్లా బుద్ధిజీవులు, మేధావులు, విద్యావంతులు, 50 ఏళ్ల నుంచి మేధావ బృందాలుగా తిరుగుతున్న వారు ఈరోజు ఎవరి పక్షాన ఉన్నారని అడుగుతున్నా. ఎటువైపు ఉన్నారు మీరంతా? అందుకని మిత్రులారా, ఈ పోరాటాన్ని కొనసాగించాలి. ఈ పోరాటాన్ని కొనసాగించడానికి మరి ఆ లక్ష్యం, ఆ పోరాటం బాధితులైన మీరే దాన్ని నిర్వహించాలి. దానికి నాయకులు, కలిసి వచ్చే పార్టీలు, సంస్థలు మీ దగ్గరికి వచ్చి మీకు అండగా నిలబడతాయి, మీకు నాయకత్వం వహిస్తాయి, మిమ్మల్ని లక్ష్యం దిశగా నడిపిస్తాయి. జస్టిస్ గారు ఇప్పటిదాకా మాట్లాడారు, మనతో ఎంత కలిసి వస్తారో చెప్పారు. కాబట్టి అట్లా కలిసి వచ్చే శక్తులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల బాధితులైన బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం కలిసి
మరి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ మొత్తం పోరాటాన్ని ఉద్యమాన్ని లక్ష్యం చేరేంత వరకు కొనసాగించాలని కోరుతున్నాం. ఆ కొనసాగించే క్రమంలో బాధితులంతా ఒక ఐక్యంగా పోరాడాలని కోరుతూ మరి ఇవాళ రాంబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ర్యాలీ పోరాటాన్ని లక్ష్యం దిశగా కొనసాగించాలని కోరుతూ అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై బీసీఎస్సీ ఎస్టీ తెలంగాణ.